హలో హాయ్ హాయ్. యువర్ గుడ్ నేమ్. రుచిత. టాలీవుడ్ నుంచి పుష్ప మూవీ వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పర్లేదు బాగానే ఉంటుంది అనుకుంటున్నా. యాక్చువల్లీ అది పుష్ప టూలో చూసేటప్పుడు నాకు ఆ కాస్ట్యూమ్ అనేది అంతగా నచ్చలేదు. నెక్స్ట్ మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రీసెంట్గా చూస్తే అందులో నుంచి సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి కదా, ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ ఎలా అనిపించినాయి మీకు? బాగానే ఉన్నాయి. అండ్ క్రేజ్ కూడా బాగానే వచ్చింది ఆ సాంగ్స్కి. నెక్స్ట్ ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు పుష్ప నుంచి? ఒక గుడ్ అంటే మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాను. కానీ ఎలా ఉంటుందో చూడాలి నెక్స్ట్. చూసుకుంటే అల్లు అర్జున్ గారి మీద సోషల్ మీడియాలో చాలా రూమర్స్ అయితే ఉంటున్నాయి కదా, ఈ ఎఫెక్ట్స్ ఏమైనా మూవీ మీద పడే అవకాశం ఉందా? మేబీ పడవచ్చు అని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. మీరు చూసారా ఫస్ట్ డే ఫస్ట్ షో పుష్ప? లేదు, చూడలేదు ఇంకా. యాక్చువల్లీ ఆ కాస్ట్యూమ్ చూస్తేనే నాకు అంతగా నచ్చలేదు. అందుకనే ఇంకా చూడలేదు నేను. నచ్చట్లేదా? మరి చాలామంది కాస్ట్యూము వారే ఒక కొత్తగా కనిపిస్తుంది అంటున్నారు కదా. లేదు, నాకైతే మాత్రం అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. అంతే. అల్లు అర్జున్ గారు మల్టీ స్టారర్ మూవీ చేస్తే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది మన టాలీవుడ్లోను? మేబీ రామ్ చరణ్. మరి సేమ్ డేట్కి దగ్గరలోనే గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అవుతుంది. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉంది? యాక్చువల్లీ ఐ డోంట్ నో. రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు చాలా మూవీస్ అయితే చేశారు. నెక్స్ట్ చేస్తే ఏ జానర్స్లో మూవీస్ తీస్తే బాగుంటుంది? ఇలా క్లాస్ ఆఫ్ పుష్పలాగా, ఆర్య టూ లాగా క్లాస్ అనుకోవచ్చు. యాక్చువల్లీ ఆర్య 2 లాగా. ఆర్య మ్మ్.